వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డాడు. దమ్ముంటే ఐసీసీ టోర్నీలోనూ పాకిస్తాన్తో మ్యాచ్లను రద్దు చేసుకోవాలని టీమిండియాకు సవాల్ విసిరాడు. అయితే వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ 2025లో భాగంగా గత ఆదివారం భారత్-పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో ఆడేందుకు శిఖర్ ధావన్తో సహా భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఈ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. చివరి నిమిషంలో మ్యాచ్ను రద్దు చేయడంపై ఇప్పటికే పాక్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేయగా సల్మాన్ బట్ కూడా ఘాటుగా స్పందించాడు. తాజాగా మాట్లాడుతూ భారత్ చర్యను తప్పుపట్టాడు. పాకిస్తాన్తో ఆడకూడదని అంత గట్టిగా ఉంటే ప్రపంచ కప్తో సహా ఏ ఐసీసీ టోర్నీలోనూ చివరికి ఒలింపిక్స్లోనూ ఆడమని ప్రతిజ్ఞ చేయండి. దమ్ముంటే అలా చేయండి. అప్పుడు మీ జాతీయ ప్రేమేంటో చూస్తాను. భారత సీనియర్ ఆటగాళ్లు చేసిన పని గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. అభిమానులకు వారు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదని సీనియర్ ఆటగాళ్లు ఇతరులపై ప్రభావం తెచ్చారు. ఇది అన్యాయం. ఈ పనిని పాకిస్తాన్ మర్చిపోదు. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలో భారత్ తమ వైఖరి మార్చుకుంటే వారి జాతీయవాదాన్ని గుర్తు చేస్తాం అని సల్మాన్ బట్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.